నిన్న మీరు వార్తలు చూడండి ఇవాళ పేపర్లలో ముగ్గురు కొట్టుకపోయిన వర్షాలలో ముగ్గురు కొట్టుకపోయిన వర్షంలో అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ ని ఒక మంత్రి లేడు ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక ముగ్గురు మంత్రులను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు ముగ్గురు మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు వీళ్ళు చేయలేదు సరే మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా దయచేసి ఆలోచించండి చందానగర్లో మొన్న పొద్దున పూట మనకి ఎక్కువ దూరం కూడా కాదు 4-5 కిలోమీటర్ల అవతల చందానగర్లో పొద్దున పూట బంగారం షాప్ మీద పడి దొంగలు తుపాకులు పట్టుకొని ఆయనతో దోసుకొని పోయారు చూసిరా టీవీలలో లేదా ఇలా పట్టించుకుంటూ లేడు హైదరాబాద్లో భయం లేదు భక్తి లేదు ఎందుకంటే వీళ్ళే దోసుకోవాటి దండుపాలెం బ్యాచ్ లెక్క వీళ్ళే మోపైన ఇక వాళ్ళకు ఇంకోటి దొంగ ఎందుకు భయపడతాడు చిన్న దొంగ పెద్ద దొంగ చిన్న దొంగలు పెద్ద దొంగకు భయపడతారా అందుకే ఇవాళ డే లైట్ మర్డర్స్ అవుతున్నాయి క్రైమ్ రేట్ 41% పెరిగింది సీసీ కెమెరాలు పనిచేస్తలేవు ఆఖరికి గల్లీలో పెట్టిన లైట్లు పనిచేస్తలేవు బుగ్గలు పనిచేస్తలేవు కింద పొక్కలు పడితే పొక్కలు ఊడ్చేటోడు కూడా లేడు పట్టించుకున్నోడు లేడు వీళ్ళట జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ ఆశయాలు మేము కొనసాగిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్న చెప్పింది సుధీర్ అన్న చెప్పింది కరెక్ట్ రేపు తెల్లారి ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నవంబర్ మాసం తర్వాత ఇవాళ మీ ఇండ్ల చుట్టూ తిరుగుతున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒక్కడంటే ఒక్కడు మళ్ళీ అడ్రస్ కూడా లేకుండా వారిపోతారు ఫోన్ నంబర్లు కూడా మార్చుకుంటారు ఇది జరగకపోతే నన్ను పట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక్క మనిషి కూడా మళ్ళీ కనబడ్డాడు మళ్ళా చివరికి మిగిలేది గిదే గులాబీ కండువా గిదే గులాబీ దండు గిదే టీఆర్ఎస్ సైన్యం కేసీఆర్ బలగం తప్ప ఎవరు కూడా మిగిలరు కనబడరు మళ్ళా హైదరాబాద్ ప్రజలతోని మళ్ళా కలిసిమెలిసి ఉండేది మళ్ళా కొట్లాడేది సమస్యల పరిష్కారానికి ముంగట పడేది మన పార్టీ తప్ప వాళ్ళతో కాదు